భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పాలి. ఈ రోజు ఉదయం 10-14 నిమిషాలకైతే గోదావరి 43 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులకు చేరుకుని ప్రవహిస్తుంది. 48 అడుగుల వద్ద 12 లక్షల క్యూసెక్ల నీటితో దిగువకు అయితే గోదావరి ప్రవహిస్తుంది. అటు కడెం ప్రాజెక్టు, అటు సమ్మక్క సారక బ్యారేజీలలో ఇంకా నీరు ఎక్కువగా ఉండటంతో ఇంట్లో వచ్చేసి 9 లక్షల క్యూసెక్ల నీరు ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఇంకా పెరుగుతుందని చెప్పి అయితే అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ కూడా పర్యటన చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులు అయితే వారు హెచ్చరిస్తూ జారీలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్నట్టయితే భద్రాచలం జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గోదావరి ముంపు ప్రాంతాలైనటువంటి విస్తా కాంప్లెక్స్, లూయిస్ వంటి ఆ ప్రాంతాల్లో కూడా వారైతే సందర్శిస్తున్నారు. ఆ ప్రజల్లో అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్లో పోనివ్వకుండా జాగ్రత్తలు అయితే చేపట్టాలని చెప్పి ఇప్పటికే వారు హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పాలి. అటు చర్ల వీరాపురం గ్రామంలో కూడా 50 మంది ఇసుక ర్యాంపులు పనిచేయడానికి వెళ్లి ముంపులో ఎవరైతే తప్పిపోయారో వారందరినీ కూడా తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు అయితే అధికారులు చేర్చారని మనకైతే సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి 48 అడుగులు రెండో ప్రమాద హెచ్చరిక చేరుకొని 12,44,000 క్యూసెక్ నీటి ప్రవాహంతో అయితే ప్రవేశింది. కునవరం వద్ద కూడా గోదావరి పోలవరం బ్యాక్ వాటర్ అయితే పోటేయడంతో, అంతేకాకుండా శబరి నది కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పడుతున్న వర్షాలకు పోటేయడంతో భద్రాచలం వద్ద పోటు వల్ల కూడా భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరుగుతుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. ఉదయం ఇరిగేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అయితే భద్రాచలం వద్ద గోదావరి ఈ రోజు రాత్రికి 53 అడుగులు మూడవ ప్రమాద హెచ్చరిక కూడా చేరుకుంటుందని అయితే తెలిపారు. ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అలాగే భద్రాచలం సబ్ కలెక్టర్ మినాల్ శ్రేష్ఠ ఐఏఎస్, అలాగే భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, అలాగే రోహిత్ రాజ్ ఎస్పీ కూడా పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా వాళ్ళు అప్రమత్తం చేస్తున్నారని చెప్పాలి. అధికారులు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు గోదావరి యొక్క అప్డేట్స్ ని చేరవేస్తూ వారి యొక్క వివరాలను అడిగి తెలుసుకోవాలని అటు చర్ల పంచాయతీ, చర్ల మండలంలో, అలాగే దుమ్ముగూడెం మండలంలో, అటు వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా గోదావరి అప్డేట్స్ ఎప్పటికప్పుడు చేరవేస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేయాలని చెప్పి కలెక్టర్ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం 48 అడుగులు చేరుకొని ప్రవహిస్తున్న రెండో ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తుందని చెప్పాలి. 12 లక్షల క్యూసెక్ నీటి ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి దిగువకైతే ప్రవహిస్తుంది. ఈ ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి. గోదావరి యొక్క ముఖ్య సమాచారం కోసం